హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే విజయవాడలోని యనమలగుద్దురు అవినిగడ్డ కరకట్ట ప్రాంతంలో అయితే ఉన్నాం. యనమలంతా కూడా కృష్ణానది ఫ్లడ్ అయితే వచ్చిందనమాట. ఆ విజువల్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. విజయవాడ, యనమలగుద్దురు, రామలింగేశ్వర నగర్, తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి ఎలా ఉందో అన్నీ కూడా మీకైతే చూపిస్తాను. చూడండి, మ్యూజిక్ పెట్టి మొత్తం కూడా చూపిస్తాను. అందులో కామెంట్ చేయడానికి తర్వాత టెక్స్ట్ మాట్లాడటానికి ఏమి ఉండదు కాబట్టి. సో మనమైతే గణపతి నగర్ అని ఉన్నాం. దాని మొత్తం అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. వాటర్ అంతా కూడా బాగా వచ్చినాయి. 2009 టైంలో ఇలా ఫ్లడ్ వచ్చింది యనమలగుద్దురు అనమాట. దాదాపు 11 లక్షలు 9 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా పెరిగిద్దని అధికారులు చెబుతున్నారు. సో అవన్నీ కూడా చూడండి, మీకు విజువల్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ వచ్చి యనమలగుద్దురు పెట్రోల్ బంక్ పక్కన అయితే ఉంటుందన్నమాట. యనమలగుద్దురు నుంచి శ్మశాన వాటికి వెళ్ళే దారి అదంతా కూడా మొత్తం కూడా ఫ్లడ్తో మునిగిపోయింది. దాదాపు 5 అడుగుల వాటర్ అయితే వచ్చినాయి. 2009లో అయితే ఒకసారి ఇలా వచ్చింది, తర్వాత రావటం మళ్ళీ ఇదే తొలిసారి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రామలింగేశ్వర నగర వరద దృశ్యాలు, యనమలగుద్దురులో ఉన్నటువంటి వరద సిచ్యువేషను, అంతేకాకుండా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ఉన్నటువంటి ఏరియల్ వ్యూ, ప్రకాశం బ్యారేజ్ యొక్క సిచ్యువేషను, తర్వాత కనకదుర్గ వారధి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషను, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వరద సిచ్యువేషన్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ యనమలగుద్దురు అనమాట. ఇదంతా కూడా వాటర్లో హౌస్ అయితే మునిగిపోయినాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే వాటర్ వచ్చేసింది కింద అంతా కూడా. సో మొత్తం కూడా వాటర్. ఆటోల ద్వారా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అన్నమాట ఇవన్నీ యనమలగుద్దురులో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇక్కడ బైక్ మునిగిపోయింది చూడండి. అంత వాటర్ అయితే వచ్చినాయి చూడండి. ఇదంతా కూడా కార్లు అయితే మునిగిపోయినాయి. ఇదంతా కూడా యనమలగుద్దురు శ్రీ విఘ్నేశ్వర నగర్ అనమాట. ఇదంతా కూడా మొత్తం వాటర్ మొత్తం వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఆ ఇల్లు చూసారా, ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తే బాగుంటది, మళ్ళీ వాటర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇదంతా కూడా యనమలగుద్దురు అవినిగడ్డ కరకట్ట అనమాట. ఆ చివరి మనకైతే నది ఫ్లోటింగ్ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్స్ చూసారా, ఫస్ట్ ఫ్లోర్ మీద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయింది.
ఫ్రెండ్స్ బోటు ద్వారా అయితే బాధితులందరినీ కూడా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దాదాపు ఇక్కడ మనిషి మునిగిపోయేంత వాటర్ అయితే ఉంది. దాదాపు 10 అడుగులు వాటర్ అయితే ఉంది. చివరికి లంక ప్రాంతాల చివరికైతే ఫ్రెండ్స్ ఇదంతా కూడా పెద్దపులిపాక ఘాట్లోకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. మొత్తం కూడా ఫ్లడ్తో నిండిపోయింది. చివరి కనిపిస్తున్నాయి చూసారు అపార్ట్మెంట్లు, అందులో కూడా ఇంకా మనుషులు ఉన్నారంట. బోట్స్ ద్వారా అయితే తీసుకురావడానికి అయితే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 12 లక్షల క్యూసెక్ల వాటర్ అనమాట. ఇంత ఫ్లడ్గా రావటం ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. ఇది పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూస్తారా, పెద్ద బిల్డింగ్లో పైన మనుషులు ఉన్నారంట. వాళ్ళందరినీ తీసుకురావడానికి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. బయట పోలీసులు అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు రామనగర్ నగర్ కరకట్ట ప్రాంత ప్రజలందరినీ కూడా పరామర్శిస్తున్నారు. మనమైతే ఇప్పుడు వారధి దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. వారధి దగ్గర వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఉధృతంగా ఉంది. చూస్తున్నా కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. వారధి దగ్గర అయితే రిటైనింగ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది కదా, ఆ రిటైనింగ్ వాల్ మూలంగా ఎంత కొంత అయినా సరే రామలింగేశ్వర నగర్ ప్రజలు, కృష్ణలంక ప్రజలు సేఫ్ అనే చెప్పుకోవచ్చు. అంత సేఫ్ కాకపోయినా చాలా కొంత మట్టుకైతే సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ మార్నింగ్ అయితే రిటైనింగ్ వాల్ పైనుంచి కూడా వాటర్ అయితే వెళ్ళినాయి. ఇప్పుడైతే వాటర్ లెవెల్ అయితే కొంచెం తగ్గింది, కానీ చాలా ఉధృతంగా అయితే కనిపిస్తుంది మనకి. ఆ రిటైనింగ్ వాల్ ఉండటం వల్ల రామలింగేశ్వర నగర్ ప్రజలకి కొంత ఉపశమనం. ఎందుకంటే డైరెక్ట్ వాటర్ రాకుండా కొంచెం చుట్టూ తిరిగి అయితే వాటర్ అయితే వచ్చి మొత్తం మునిగిపోయినాయి, కానీ హెవీ ఫ్లడ్ అయితే మాత్రం వాళ్ళకి రాలేదు. సామాన్లు తీసుకున్నంత గ్యాప్ అయితే ఉంది. సో జగన్ చేస్తున్న మంచి పనుల్లో అదొకటి అని చెప్పొచ్చు అనమాట. చూడండి, రైలు బ్రిడ్జి పై వరకు ఇంచుమించు ఒక అడుగు 2 అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది. వాటర్ అంతా హెవీగా అయితే వచ్చినాయి అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే కనకదుర్గ వారధి దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్. సో సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, ఫ్లడ్ అయితే ఎలా వస్తుందో. చాలా ఫ్లోటింగ్ అయితే ఉందన్నమాట. దాదాపు 11.5 లక్షల క్యూసెక్లు అయితే వాటర్ అయితే రిలీజ్ చేశారు. హెవీ ఫ్లోటింగ్ అయితే ఉందన్నమాట. రైల్వే బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది కదా, రైల్వే బ్రిడ్జ్ అయితే దాదాపు 1 అడుగు 2 అడుగుల గ్యాప్ అయితే ఉంది. 1 అడుగు 2 అడుగుల గ్యాప్ దాటితే మొత్తం బ్రిడ్జ్ పైనుంచి అయితే వాటర్ ప్లేస్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తాంతా కూడా రిటైనింగ్ వాల్ అనమాట. రిటైనింగ్ వాల్ మీద అంతా కూడా వరద బాధితులు అందరూ కూడా తమ సామాన్లన్నీ కూడా పైన వేసుకున్నారు, పశువులన్నీ కూడా పైన కట్టారు. రిటైనింగ్ వాల్ కట్టినప్పటికీ వాటర్ తిరిగి నుంచి కూడా వెళ్ళి మొత్తం వాటర్ అయితే కృష్ణలంక తర్వాత రామకృష్ణ నగర్ మొత్తం వరదను చూపేసింది అనమాట. ఆ దృశ్యాలన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు.
ఫ్రెండ్స్, ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఇసుకతో ఉన్నటువంటి బోట్లు అయితే వచ్చి 68, 69 కానా దగ్గర అయితే బ్యారేజ్ ఢీకొన్నాయి. అవి అయితే డ్యామేజ్ అయితే అయినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఏరియా దృశ్యాలన్నీ కూడా ఫెర్రీ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అన్నమాట. ఎంత వరద నష్టం అయితే ఉందో చూడండి ఒకసారి. అన్నీ కూడా జలమయం అయిపోయింది. విజయవాడ మొత్తం బుడమేరు ఉప్పొంగి, కృష్ణా బ్యారేజీ వరద మూలక కొంత, బుడమేరు కొంత ఉప్పొంగటం వల్ల మొత్తం విజయవాడ అంతా కూడా జలమయం అయిపోయింది. ప్లీజ్ ప్రే ఫర్ విజయవాడ. ఈ కోలుకోటానికి చాలా సమయం పట్టచ్చు మనకి. వరదల మూలంగా లంక ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి, కూరగాయల పంటలు అన్నీ కూడా మునిగిపోయినాయి. ప్లీజ్ ప్రే ఫర్ విజయవాడ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదంతా కూడా ఉండవల్లి కరకట్ట ప్రాంతం అన్నమాట. సీఎం గారి నివాసం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం ఇది. సో వరద తాకిడి ఆశ్రమానికి కూడా తాకిందనమాట. అక్కడ ఉన్నటువంటి కట్టకి గండి పడటంతో మొత్తం కూడా వాటర్లో అయితే మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం అయితే ఉంది. సో లోపల ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా తాడుతో సహాయంతో బయటికి కట్ట మీదకి అయితే తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఒక్కొక్కటి మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రజెంట్ సిచ్యువేషన్లు అన్నీ కూడా. ప్లీజ్ ప్రే ఫర్ విజయవాడ. ఇంకా ఎవరన్నా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరుకుంటున్నాం. Thank you for watching.